వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. చంద్రబాబు చాలా తెలివిగల్లోడు. ఎలా అంటే ఇట కవిత అరెస్టు, ఇట కేజ్రీవాల్ అరెస్టు, వీటన్నిటికి ముందుగానే ఊహించిన చంద్రబాబు తను కూడా తీహార్కు పోవాల్సింది వస్తుందని చెప్పి ముందుగానే గ్రహించి బీజేపీతో పొత్తుకు అలయన్స్ పెట్టుకున్నాడు. కానీ బీజేపీని నమ్మినంతగా బీజేపీ ఇతన్ని నమ్మడం లేదు. ఎందుకంటే మాట తప్పని మడం తిప్పననే వాట వాస్తవం, అది వేరేది. కానీ మాట తప్పుతాం మడం తిప్పుతాం అనే వాస్తవం చంద్రబాబుది. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా అతి త్వరలో అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇటు చంద్రబాబు నాయుడు పొత్తుకు వెళ్ళడం, ఇటీవల జరిగిన ఆర్కే చిలక పలుకులు, అదే మొలక పలుకులు కొన్ని చెప్పాడు కదా ఆర్కే రాధాకృష్ణ గారు, కేసులకు భయపడాయని చెప్పి. అదే క్రమంలోనే చంద్రబాబు నాయుడు పొత్తుకు అలయన్స్ అయ్యాడు. ఆ అలయన్స్ కావడంతోనే కొద్దిగా బయట ఉండొచ్చు అనే ఉద్దేశంతో, లేదంటే కేజ్రీవాల్, కవిత కంటే మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ మామూలుగా ఈ రాజమండ్రి ఈ జైళ్ళల్లో పెట్టే అవకాశం లేదు, ఖచ్చితంగా తీహార్కు కవిత ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు అలయన్స్ కావడంతో అతను సేఫ్ జోన్లో ఉన్నాడని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు కానీ, ఇటు చిలక పలుకుల్లో కానీ మొత్తం బయటకు వచ్చిన విషయాలు. లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ పంపించి ఉండేవాళ్ళు. అలయన్స్ లేకుండా ఉంటే అలయన్స్ పెట్టుకోవడం వల్ల కొద్దిగా చంద్రబాబు నాయుడు సేఫ్ జోన్లో ఉన్నట్టు. కానీ అతనికి ఆల్రెడీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ ఆల్రెడీ 110 నుంచి 120 సీట్లతో లోపు సాధించగలుగుతుందని చెప్పి వైసీపీ గవర్నమెంట్ నుంచి వచ్చిందని చెప్పి అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంది. ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు వెళ్ళి బీజేపీతో అలయన్స్ అయ్యి శరణు అని చెప్పి బీజేపీతో అలయన్స్ అయ్యి ఈరోజు కొద్దిగా చాలా వరకు సేఫ్ జోన్లో ఉన్నాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక నెక్స్ట్ టీడీపీ బీజేపీలో విలీనమయ్యే పరిస్థితి కూడా 199% ఉందని చెప్పి ఇటీవల మనం కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనాలిసిస్టు, అతను కూడా చెప్పుకొని వచ్చాడు. ఇది బీజేపీలో విలీనం అవుతుంది టీడీపీ. కేవలం కేసుల వల్లనే ఈ ప్రలోభాలకు లొంగి చంద్రబాబు నాయుడు 2-3 రోజులు ఢిల్లీలో వెయిట్ చేసి కూడా అతను కేసుల వల్ల భయపడే విలీనానికి సిద్ధమయ్యాడు. తొందరలో టీడీపీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.